హాయ్ వ్యూవర్స్. ఎమోజీస్ స్మైల్తో కొన్ని, చప్పట్లతో కొన్ని, లైక్ కావాలి. వాట్సాప్లో చాట్. ఈ వాట్సాప్లో చాట్ చేస్తున్న మూమెంట్లో కొన్నిసార్లు గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూపుల్లో కొంతమంది పెట్టిన మెసేజ్లకి డైరెక్ట్గా రిప్లై అవ్వకుండా కొంతమంది జస్ట్ ఎమోజీస్ పెడతారు, చప్పట్లు కొట్టినట్టు, తమ్ ఇంప్రెస్ పైకి లేపు, స్మైల్ లైక్లు. మొన్న సూర్యాపేట అక్కడ పద్మశాలి సంఘ్ వాళ్ళ యొక్క కులానికి సంబంధించి సమ్ ఎన్నికలే ఉంటాయట. ప్రజెంట్ వచ్చేసి సూర్యాపేట పద్మశాలి సంఘానికి సంబంధించి ప్రెసిడెంట్గా శ్రీనివాసన్ అతను ఉన్నాడు. దాని మరల ఎన్నికలు మొదలవుతున్న మూమెంట్లో రాములు అనే అతను కంటెస్ట్ చేద్దామని చూస్తున్నాడు. ఆ మూమెంట్లో ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఈ పద్మశాలి కులపోళ్ళు లైక్ వాళ్ళంతా ఉంటారు, కీలకమైన వాళ్ళంతా. అందులో ఈ శ్రీనివాస్ చేసిన ఆరోపణలు ఏంటి, ఇవేంటి అన్నట్టుగా రాములు అంటాం. రాములకు సంబంధించి శ్రీనివాసులు రిప్లై చేస్తున్న మూమెంట్లో ఈ శ్రీనివాసులు పెట్టిన దానికి సంబంధించి సూపర్ బాగా చెప్పినట్టు చప్పట్లు కొడుతున్నట్టు ఒక ఎమోజీ పెట్టాడు ఈ కృపాకర్ అనే ఓ వ్యక్తి, వాళ్ళ కులపాత్ర. అది చూసినటువంటి వ్యక్తి చూడగానే ఈ రాములు ఫోన్ చేసి కృపాకర్కి తిట్టాడు, కోపడ్డాడు. నువ్వు అసలు ఏం చేస్తున్నావు, అది దాని చంపలేదట. దాంతో కృపాకర్కి కోపంగా పద్మశాలి యూనియన్కి వెళ్ళేసి కంప్లైంట్ ఇద్దాం అన్నట్టుగా బయలుదేరిపోతున్న మూమెంట్లో అప్పటికే ఈ కృపాకర్ మీద కోపంతో రగిలిపోతున్నటువంటి రాముల యొక్క పిల్లలు వాళ్ళ వర్గం ఘోరాతి ఘోరంగా కొట్టారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రి తీసుకెళ్తే పాపం అప్పటికే ఇంకా చనిపోయాడు. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే కొన్ని గ్రూపులలో కొంతమంది వాదులాటలు చేసుకుంటున్నప్పుడు మీరు ఎమోజీలు పెడతామో మీరు ఏదన్నా దానికి రియాక్ట్ అవ్వాలనుకున్నప్పుడు అది అవసరమా కాదా, మనకు సంబంధం ఉందా లేదా అది చూసుకోండి. నేను చాలాసార్లు ఇదే చెప్తా. గుంపులో ఏదో జరుగుతూ ఉంది, ఆడు నువ్వు వెళ్ళిపోయి ఏదో సలహా ఇద్దామనో లేదన్నప్పుడు ఏదో చేద్దామనో చప్పట్లు కొడతామో విజిల్ వేయడం చేస్తున్నప్పుడు అక్కడ కొంతమంది అది నచ్చినప్పుడు అసలు నువ్వు వదిలేసి మిమ్మల్ని ఏదో చేస్తారు. ఇది ఓ రకం పాపం ఇప్పుడు అలాంటిదే, అన్యాయంగా చనిపోయాడు.